ట్రై చేస్తున్నారా లేదా? 2/3 మ్యాట్రిక్స్ అంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ని రావాలి? సిక్స్. జస్ట్ 2 into 3 మల్టిప్లై చేయండి. 2/3 మ్యాట్రిక్స్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ 6 ఎలిమెంట్స్ రావాలి. 6 ఎలిమెంట్స్ రావాలి కాబట్టి 2 rows 3 columns. 2 rows ఫార్మేట్ చేయండి. 1 1 ఫస్ట్ రోలో ఫస్ట్ ఎలిమెంట్, ఫస్ట్ రోలో సెకండ్ ఎలిమెంట్, నెక్స్ట్ ఫస్ట్ రోలో థర్డ్ ఎలిమెంట్. పాసిబిలిటీ ఇదే కదా ఉంది. నెక్స్ట్ సెకండ్ రోలో ఫస్ట్ ఎలిమెంట్, నెక్స్ట్ సెకండ్ రోలో సెకండ్ ఎలిమెంట్, నెక్స్ట్ సెకండ్ రోలో థర్డ్ ఎలిమెంట్. 2 rows 3 columns. ఇప్పుడు ఒక్కొక్కటి క్యాలిక్యులేట్ చేయండి. A11 ఇది ఏ ఫార్మెట్? ఏఐజే ఫార్మెట్. ఐ ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేయాలి, జే ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేయాలి. 1 మైనస్ 2 into 1 హోల్ స్క్వేర్ బై 2 ఈక్వల్ టు హౌ మచ్? నేను అడిగిన వాళ్ళు చెప్పండి అట్లీస్ట్. శ్రీనివాస్. -1/2 సార్. -1 ఎందుకు ఉంటుంది? -1 పైన ఉంది అనుకో, స్క్వేర్ చేసేస్తావు. స్క్వేర్ చేస్తే ఏమవుతుంది? మైనస్ ఉండదు కదా. ఇది ఏమంటే ఎస్ సార్ 1 అదే. - 2 కాబట్టి -1. -1 హోల్ స్క్వేర్ అంటే స్క్వేర్ ఉండదు. సో కాబట్టి ఏమవుతుంది? 1/2. 2 Am I సార్. right? రైట్. ఎస్ నెక్స్ట్ సార్. కమింగ్ టు A12. A12కి వచ్చేసరికి 1 అంటే ఐ అనమాట. సో ఫార్మేట్ ఏంటిది? కండిషను ఇది I - 2j అంటే 1 - 2 into 2 j ప్లేస్లో 2 సబ్స్టిట్యూట్ చేయాలి. 2 into 2 హోల్ స్క్వేర్ బై 2. 2 into 2 అంటే 4 అండి. 1 - 4 అంటే -3. -3 హోల్ స్క్వేర్ అంటే 9. సో 9/2 అవుతుంది. 9/2. నెక్స్ట్ సిమిలర్లీ క్యాలిక్యులేట్ A13. A13 క్యాలిక్యులేట్ చేయండి. సో దట్ ఈస్ 13. I - 2j. I అంటే 1, j అంటే 3. సో 1 - 2 into j అంటే 3 కాబట్టి 3 హోల్ స్క్వేర్ 25/2. బై 2. సో 2 3 6. 25/2 సార్. 1 minus 20 2 3 6. 1 - 6 అంటే 5. 5 స్క్వేర్ అంటే 25. సో 25/2 అనమాట. సిమిలర్గా అలానే A21 క్యాలిక్యులేట్ చేయాలి, A22 క్యాలిక్యులేట్ చేయాలి, A23 క్యాలిక్యులేట్ చేయాలి. బేసిక్ ఇది. అంటే ఒక కండిషన్ ఇచ్చినప్పుడు ఈ ప్రాబ్లం బట్టి మీకు ఏమర్థం అవ్వాలి అంటే, ఆ ప్రాబ్లంలో 2/3 మ్యాట్రిక్స్ అంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ని వస్తాయి? 6 ఎలిమెంట్స్ వస్తాయి. ఆ ఇచ్చిన కండిషన్ని బట్టి ఫస్ట్ రోలో ఫస్ట్ ఎలిమెంట్ ఏమైంది, ఫస్ట్ రోలో సెకండ్ ఎలిమెంట్ ఏమవుతుంది, ఫస్ట్ రోలో థర్డ్ ఎలిమెంట్ ఏమవుతుంది అనేటువంటి క్లారిటీ అనేది రావాలి. దెన్ ఓన్లీ వీ కెన్ సాల్వ్ ద బిగ్ ప్రాబ్లమ్స్. నెక్స్ట్ కమింగ్ టు 21. A21 చూడండి. I - 2j అంటే 1 - 2 into 1 హోల్ స్క్వేర్ బై 2. సో కాబట్టి ఇక్కడ 1 - 2 అంటే -1. సారీ, ఇక్కడ I అంటే 2 కదా. I అంటే 2. సో కాబట్టి 2 - 2 కాబట్టి 0. సో ఇట్స్ వాల్యూ ఇస్ 0. నెక్స్ట్ కమింగ్ టు A22 క్యాలిక్యులేట్ చేయండి. A22 అంటే I వాల్యూ 2 -2 into 2 j, సార్. I వాల్యూ 2 హోల్ స్క్వేర్ బై 2. 2 2s 4. 2 సార్. 4 అంటే 2. సో 4/2. Okay. ఎంత ఆన్సర్? A22 ఎంత వచ్చింది? 2 సార్. Sir. 2. 2. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ కమింగ్ టు A23 క్యాలిక్యులేట్ చేయండి. 23 అంటే 2 - 2 into 3 హోల్ స్క్వేర్. కండిషన్ ఏంటి? I - 2j హోల్ స్క్వేర్ బై 2. ఈ కండిషన్ మర్చిపోవద్దు. ప్రాబ్లంలో ఇచ్చినటువంటి కండిషన్ ఇది. 2 సార్. హోల్ స్క్వేర్ బై 2. 3 స్క్వేర్ అంటే 9. 9 2s
సారీ 2 into 3 whole square. 2 into 3 whole square. 2 3 6, 2 minus 6 అంటే 4, అంటే 16/2 అంటే 8 అవుతుంది. సో దీన్ని బేస్ చేసుకుని మనం మ్యాట్రిక్స్ అనేది ఫామ్లోకి తీసుకుని రావాలి. మ్యాట్రిక్స్ ఫార్మేట్లోకి తీసుకురావాలి అంటే మన యొక్క ఎలిమెంట్స్ ఏంటి? A11, A12, A13, నెక్స్ట్ A21, A22, A23. ఇది ఫార్మాట్. సో ఇప్పుడు A11 అంటే 1/2, A12 అంటే 9/2, A13 అంటే 25/2. నెక్స్ట్ A21 అంటే 0, 0, A22 అంటే 2, A23 2, అంటే 8 అన్నమాట. 8. సో ఇన్ దిస్ వే వీ కెన్ కన్స్ట్రక్ట్ ఏ మ్యాట్రిక్స్. ఒక మ్యాట్రిక్స్ ని ఫామ్ చేయటం అది. ఓకే, అర్థమైందా? ఎనీబడి టెల్ మీ, ఏదైనా డౌట్ ఏమైనా ఉందా మ్యాట్రిక్స్ ఫార్మేట్ చేయడం? జస్ట్ ఐజే వాల్యూస్ లో ఈ యొక్క ఎలిమెంట్స్ ని సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. ఇచ్చినటువంటి కండిషన్ లో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయో ఇది ఉంది కదా, ఈ ఫార్మేట్ రాయటం ఇంపార్టెంట్. రోస్ ఎన్ని, కాలమ్స్ ఎన్ని, కన్ఫ్యూజ్ అవ్వకుండా A11 ఎక్కడ వస్తుంది, A12 ఎక్కడ వస్తుంది, A13 ఎక్కడ వస్తుంది అనేది రాయగలగాలి.